అక్కినేని నాగచైతన్య రకుల్ జంటగా నటించిన రారుండే వేడుకొచ్చేద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మంటలు చల్లారిపోయాయి అనుకున్న తరుణంలో కేసుల నమోదు పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి సదరు వ్యాఖ్యలు చేసిన చలపతిరావు పైన కాకుండా స్టేజ్పై ఉండి సూపర్ అన్న యాంకర్ రవిపై కేసు నమోదు చేశారు. మహిళలు మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పన కుమారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీసీ 354A, 509 సెక్షన్ల కింద యాంకర్ రవిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వివాదంపై ఇటీవల పలు మీడియాలు వేదికగా యాంకర్ తన భావాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. తను సూపర్ అన్నమాట నిజమే, కానీ చలపతిరావు గారు చేసిన వ్యాఖ్యలకు తనకు వినపడలేదంటూ తొలుత వివరణ ఇచ్చుకున్నాడు. అయితే రవి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మహిళలలో ఆగ్రహం మరింత పెచ్చుమీరిన నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న మీడియా ఛానల్ సందర్భంగా తన గోడును వెలబుచ్చుకున్నాడు. ఈ వ్యాఖ్యలు నిజంగా తనకు వినిపించలేదని, ఒకవేళ మీరు అనుకున్నట్లు వినిపించిందని భావించిన ఒక యాంకర్గా తాను చేయగలిగింది ఏమీ లేదని, 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి తానేమి అనే అవకాశం ఉండదని, అర్ధంతరంగా వెళ్లిపోయే అవకాశం కూడా తనకు ఉండదని, వేడుకను కొనసాగించడం తప్ప నా లాంటి ఓ సాధారణ యాంకర్ ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేడని, ఒకవేళ మీరు చెప్పినట్లు నేను ఏదైనా చేస్తే తర్వాత నా కెరీర్ ఏమైపోతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తన ఆవేదన వ్యక్తపరిచాడు. నిజానికి రవి చేసిన వ్యాఖ్యల్లోనే అర్థం ఉంది. చలపతిరావు లాంటి ఓ సీనియర్ ఆర్టిస్ట్ను రవి ఏమలగలడు? ఓ పక్కన లైవ్, మరో పక్కన నాగార్జున వంటి పెద్ద స్టార్. ఈ పరిస్థితుల్లో నిజంగా రవి విన్న కార్యక్రమాన్ని కొనసాగించడం తప్ప ఏమీ చేయలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.